హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పెన్షన్ రద్దు చేయాలంటూ రాష్ట్రాలకు ఆర్బీఐ ఆదేశాలంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక్కడ ఏదో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చాలా కాలంగా ఉద్యోగుల నుంచి వినిపిస్తున్న డిమాండ్ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, వారి ఓట్లను తమ వైపునకు తిప్పుకునేందుకు చాలా రాజకీయ పార్టీలు సైతం ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తా పాత పెన్షన్ స్కీము అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీము అమలు చేయాలని చూస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తుండగా మరికొన్ని సైతం అదే దారిలో వెళ్లాలని యోచిస్తున్నాయి. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్ రాష్ట్రాలు ఓల్డ్ పెన్షన్ స్కీము అమలు చేస్తున్నాయి. అయితే కర్ణాటకలోనూ ఓపీఎస్ అమలు చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాత పెన్షన్ స్కీము తిరిగి అమలు చేయడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన అయితే చేసింది. ఈ ఆలోచన ఉన్న రాష్ట్రాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సోమవారం డిసెంబర్ 11న విడుదల చేసిన స్టేట్ ఫైనాన్స్ స్టడీస్ ఆఫ్ బడ్జెట్ ఆఫ్ 2023-24 నివేదికలో పాత పెన్షన్ విధానం అమలుపై కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే వాటి ఆర్థిక లోటు ఎన్పీఎస్తో పోలిస్తే 4.5 రెట్లు పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే రాష్ట్రాలపై ఆర్థిక భారం మరింత పెరిగి అది అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, రాష్ట్రాల వ్యయం తగ్గిస్తుందని హెచ్చరించింది ఆర్బీఐ. చూశారు కంటే మొత్తం మీదుగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారం పెరుగుతుందని, అది అభివృద్ధి పనులకు కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్రాలకైతే ఆర్బీఐ కీలక హెచ్చరికలు అయితే జారీ చేసినట్లుగా మనకి ఇప్పుడే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం.